తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాలుగు నెలల గర్భిణి వైష్ణవి హత్య కేసు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అయితే వైష్ణవి హత్య కేసులో దీని వెనుకున్నటువంటి విస్తుపోయే అంశాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయితే తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి హరిబాబు అసలు ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం ఒక పూర్తిగా స్కెచ్ వేసి మరీ ఈ వివాహం చేసుకున్నాడా, దీని వెనుక ఏం జరిగిందనేటువంటి అంశం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు ఈ కేసులో, వైష్ణవి హరిబాబు కేసులో. హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వైష్ణవిని. కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది స్పష్టంగా. ఇప్పటి వరకు వరకట్న వేధింపుల కారణంగా మొదలైనటువంటి హత్యగా ఇది భావించబడినప్పటికీ దీని ముందుకు ఒక్కసారి వెళ్తే కంప్లీట్గా హరిబాబు ఇక్కడ వైష్ణవిని ట్రాప్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే వైష్ణవి అప్పుడప్పుడే మేజర్గా ఈ టీనేజ్ నుంచి పూర్తిగా బయట పడకుండా ఆ యొక్క టీనేజ్లోనే ఉండి తన యొక్క యూట్యూబ్ కంటెంట్లు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఇప్పుడిప్పుడే లోకాన్ని తెలుసుకుంటున్నటువంటి ఒక యువతి. అలాంటి యువతిని హరిబాబు అనేటువంటి వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ప్రేమించి వైష్ణవి కూడా ప్రేమించేలాగా చేసుకొని ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మొదలైనటువంటి గొడవలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే హరిబాబు వైష్ణవి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, వైష్ణవిని పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు వైష్ణవి తల్లిదండ్రులు కానీ వీరు కానీ ఇంకా సమయం ఉంది, చిన్న పిల్లలే కదా, ఇంకొద్ది రోజులు ఆగితే బాగుంటుందని వాళ్ళు కూడా అన్నారు. హరిబాబు పేరెంట్స్ మాత్రం కంప్లీట్గా అసలు వైష్ణవిని చేసుకోవడానికి అంగీకరించలేదు. వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేశారు. వారికి ఏమాత్రం ఇష్టం లేదు కూడా ఈ పెళ్ళి. అది క్లియర్గా ఉంది హరిబాబు సైడ్ నుంచి, వారి పేరెంట్స్ సైడ్ నుంచి. కానీ వైష్ణవి సైడ్ నుంచి హరిబాబు వైష్ణవిని పెళ్లి చేసుకొని కాపురం చేద్దాం అనుకున్న సందర్భంలో ఇప్పుడే చిన్న పిల్లలు, ఇంకొంతకాలం వెయిట్ చేయండి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా నచ్చచెప్పేటువంటి ప్రయత్నం చేశారు వైష్ణవి తల్లిదండ్రులు. కానీ హరిబాబు ఇక్కడ ఏమాత్రం కూడా సహనం లేకుండా అతను వైష్ణవిని పెళ్లి చేసుకోవాల్సిందే, తను నాకు కావాల్సిందే అని పూర్తిగా మ్యానిపులేట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వారిని తీవ్రంగా ఆవేదనకు గురి చేశాడు కూడా. ఎందుకంటే ఒకసారి వైష్ణవిని పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేసుకుంటానని వారి ఇంటికి వెళ్ళి, వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మందు కూడా తాగాడు. అంటే ఒకసారి ఆత్మహత్య యత్నం కూడా చేశాడు, వైష్ణవిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి. ఇది ఒక ట్రాప్ కంప్లీట్గా కనిపిస్తుంది. ఈ బ్లాక్మెయిల్ తోటి పాపం ఏమైపోతాడో ఈ అబ్బాయి, వైష్ణవిని పెళ్లి చేసుకోకపోతే సరే పెళ్లి చేద్దాం, ఇంత ఇష్టపడుతున్నాడు కదా, కలిసి జీవనం కొనసాగిస్తాడు కదా అని చెప్పేసి అనుకుని వైష్ణవి తల్లిదండ్రులు నమ్మి వైష్ణవిని తనకిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత వైష్ణవి పెళ్లి చేసుకున్న తర్వాత హరిబాబు తల్లిదండ్రులు పూర్తిగా హరిబాబును అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు. హరిబాబు తల్లిదండ్రుల ఆగ్రహాలు కట్టలు తెంచుకొని పోయాయి. వైష్ణవిని ఏ రకంగానైనా హరిబాబు నుంచి తొలగించడానికి వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఏదేమైనా అత్తగారి ఇంటి వద్దే పెళ్ళైన తర్వాత నుంచి ఉంటూ ఆ వీడియోలు ఏదో ఒకటి యూట్యూబ్లో చేసుకుంటూ వైష్ణవి ఇద్దరు కలిసి ముందుకు కొనసాగిస్తున్నారు సంసారాన్ని. కానీ పూర్తిగా ఆ తర్వాత అసలు బండారం బయటపడింది. హరిబాబు ఇంత ప్రేమించి వైష్ణవి లేకుంటే నేను చనిపోతానని ఈ రకమైనటువంటి ఆత్మహత్య యత్నం కూడా చేసి ఇంత ట్రాప్ చేసినటువంటి ఈ వ్యక్తి తన అసలు నిజస్వరూపాన్ని ఆ తర్వాత బయటపెట్టడం జరిగింది. ఇంత ప్రేమించిన ఒక వ్యక్తి ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేయరు. కానీ ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే. వైష్ణవి యూట్యూబ్లో ఎదుగుతుంది, యూట్యూబర్గా మారుతుంది, ఒక మంచి రాబోయే రోజుల్లో ఒక సెలబ్రిటీగా మారేటువంటి అవకాశం ఉంది, అండ్ మంచి ఫ్యూచర్ కూడా ఉంది తనకి. అందుకే తనని ఎలాగైనా తనకు దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో హరిబాబు పూర్తిగా ఆ అమ్మాయిని ప్రేమించినట్టుగా చేసి తనను కూడా ప్రేమించుకునేలాగా చేసి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత తన తల్లిదండ్రుల వైపు మొగ్గడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కూడా కాదన్నప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు కంప్లీట్గా ఈ వైపు నడవాలి. కానీ ఇక్కడ పెళ్లి చేసుకొని వైష్ణవితో ఉన్న తర్వాత కూడా మరలా వారి పేరెంట్స్ తోటి వారు చెప్పేటువంటి మాటలు వినడానికి ముందడుగు వేశాడు. ఈ కారణంగా మొదలయ్యా ఇంట్లో గొడవలు, తల్లిదండ్రుల ఆస్తి విషయాలో లేకుంటే కట్నం కావాలని వారు చేసేటువంటి ఫోర్సెస్, కొడుకు హరిబాబుని అత్తగారి ఇంటి దగ్గర ఉంటున్నా నువ్వేంటిరా అని చెప్పేసి రకరకాలుగా మాటలతో ఆ వ్యక్తిని చేసినటువంటి మానసిక హింస కారణాలు ఏదైనా కూడా హరిబాబు అసలు రూపం అనేది పెళ్లి తర్వాత బయటపడింది. అందుకే పెళ్లికి ముందు హరిబాబు వైష్ణవిని దక్కించుకోవడం కోసం, వైష్ణవిని ప్రేమించి ఎలాగైనా తనని దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు ఎన్ని చేయాలో అన్ని చేసేశాడు.
ఇంకొద్ది రోజులు ఆగాల్సింది ఉండే పెళ్లి చేసుకోవడానికి. అతను మందు తాగి వైష్ణవిని నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాల్సిందే అని చెప్పేసి ఆ రకంగా ఆత్మహత్య యత్నానికి కనుక పాల్పడకపోతే ఇంకొద్ది రోజులు ఆపేవారు, హోల్డ్ చేసేవారు. చిన్నపిల్లలే కాబట్టి, ఇంకా అంటే మెచ్యూరిటీ ఏజ్ ఇంకా పెద్దగా కావాల్సింది ఉంది కాబట్టి ఇంకొద్ది రోజులు ఆగేవారు. కానీ పూర్తిగా ట్రాప్ చేసి వైష్ణవి తల్లిదండ్రులను కూడా ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి అతను అప్పుడు ఆ రకంగా అటెంప్ట్ చేసినప్పుడు కూడా ఆసుపత్రి ఖర్చు అంతా కూడా వైష్ణవి తల్లిదండ్రులే పెట్టారంట. హరిబాబు తల్లిదండ్రులు కూడా దగ్గరికి రాలేదు. 5 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్తున్నారు. 5 లక్షల ఖర్చు కూడా వైష్ణవి తల్లిదండ్రులే హరిబాబుకు హాస్పిటల్లో చికిత్స చేయించి అతను బతికించుకొని మరలా ఇంటికి తీసుకొచ్చుకొని తన బిడ్డకు పెళ్లి చేశారు. ఆ తర్వాత వీరిద్దరు హ్యాపీగా ఉంటారనుకున్నారు. అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ దగ్గర నుంచి. అలాగే కొద్ది రోజులు కొనసాగింది. కానీ ఒక్కసారిగా తనలో ఉన్నటువంటి అసలు రూపాన్ని బయట పెట్టడం జరిగింది హరిబాబు. కంప్లీట్గా అది ఒక ట్రాప్ లాగా కనిపిస్తోంది. కావాలని పెళ్లి చేసుకున్నాడా, ఆ తర్వాత ఇదంతా కామని అనుకున్నాడేమో హరిబాబు. ముందు పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది, తను మళ్ళీ నాకు దక్కదు, ఎటన్నా మనసు మార్చుకునే లోపే తను దక్కించుకోవాలి, ఆ తర్వాత పేరెంట్స్తో మరలా కలిసి ఇంకేదైనా చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. ఏదో తెలియదు కానీ పక్క ప్లాన్ ప్రకారం వ్యూహంతో ముందుకు వెళ్ళినట్టుగా కనపడుతుంది. లేదంటే 8 నెలల్లోనే భార్యని ఇంతగా ఆత్మహత్య యత్నానికి వెళ్ళి అంత దూరం వెళ్ళి మందు తాగి కావాలనుకున్నటువంటి అమ్మాయి, అంత ప్రేమించిన వ్యక్తిని, కడుపులో తన బిడ్డ కూడా ఉన్నదన్నటువంటి పరిస్థితుల్లో చంపేయడం అంటే ఇది ఏ మనిషి కూడా చేసేటువంటి పరిణామం కాదు. ముఖ్యంగా ఒక ప్రేమించినటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా చంపేటువంటి వ్యక్తిగా, తనకు ప్రేమించేటువంటి అర్హత లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. నిజంగా ప్రేమించినటువంటి వ్యక్తి అయితే తను ప్రేమించినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తనకు హాని జరగకూడదని కోరుకుంటాడు. అలాంటిది తను ప్రేమించిన వ్యక్తి కడుపులో తన బిడ్డ కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇంత కిరాతకంగా హత్య చేశాడంటే అసలు తన ప్రేమే పూర్తిగా ఒక ట్రాప్గా కనిపిస్తుంది. ఇప్పుడు తన తల్లిదండ్రులను ఇష్టం లేదు కాబట్టి, ఇంట్లో గొడవలు అవుతున్నాయి కాబట్టి, ఏదో రకంగా ఇక్కడ వైష్ణవి దూరం కాకుండా ఉండాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత తల్లిదండ్రులతో మరలా వెళ్ళి అన్నీ ఏదో ఒకటి చేయొచ్చు, వైష్ణవిని ఇటువైపు తిప్పుకోవచ్చని ఒక పక్కా వ్యూహంతో నృత్యం చేసినట్టుగా కనపడుతుంది హరిబాబు. అందులో భాగంగానే నెలలు గడిచిన తర్వాతే హరిబాబు పెళ్ళైన తర్వాత తన తల్లిదండ్రుల మాటలు వినడం మొదలుపెట్టాడు. దీంతో ఆ భార్యను చిత్రహింసలు మొదలుపెట్టాడు. ప్రెగ్నెంట్ అని చూడకుండా, ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ ప్రెగ్నెంట్ కూడా తీయించాడంట ఎవరికి తెలియకుండా. రెండోసారి ప్రెగ్నెంట్గా మారింది. ఇప్పుడు 4 నెలల గర్భిణి. ఒకసారి స్కిప్ అయిన తర్వాత మరోసారి వచ్చినప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయో తెలిసిందే. అందుకే వైష్ణవి కొన్ని వీడియోలో చెప్పింది, కొంత నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఈ మధ్యలో సరిగా ఉండట్లేదు ఆరోగ్యం, అందుకే కంటిన్యూగా వీడియోలు పెట్టలేకపోతున్నామని బాధపడింది కూడా వైష్ణవి. హరిబాబు ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ పక్కాగా ప్లాన్ వేసి వ్యూహం వేసి వైష్ణవిని లొంగ తీసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తన తల్లిదండ్రుల వైపు మొగ్గు చూపి ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. అందుకే ఇలాంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. కట్టుకున్న భార్యని, కడుపులో ఉన్నటువంటి బిడ్డని చిదివేసినటువంటి ఈ రాక్షసుడికి అత్యంత దారుణమైనటువంటి శిక్షలు విధించాలంటూ కూడా ఇప్పుడు అందరూ ముక్త కంఠతో నినదిస్తున్నారు.